నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో నియోకేర్ హాస్పిటల్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్. జగిత్యాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు. ఆదిలాబాద్ లో పేదల స్థలాలు కబ్జా, ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు. ముథోల్లో క్రికెట్ పోటీలు, టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన పెటల్స్ నియోకేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించారు. పుట్టిన పిల్లలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడానికి సొంత భవనంలో ఆసుపత్రి ఏర్పాటు చేశామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కాసం శివకుమార్, డాక్టర్ నీలిమ తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పుట్టిన పిల్లల కోసం మరియు నెలలు నిండిన పుట్టకుండా పుట్టిన పిల్లల కోసం ఒక హాస్పిటల్ పెట్టాలని సంకల్పించి 8 సంవత్సరాల క్రితం నేను, మా హస్బెండ్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ నీలిమ పెటల్స్ నియోకేర్ హాస్పిటల్ పెట్టాము 8 years బ్యాక్. ఇప్పుడు 8 years తర్వాత మా సొంత భవనంలోకి అడుగు పెడుతున్నాము. దీంతో పాటు మేము ఇంకొన్ని సర్వీసెస్ యాడ్ చేసాము. అప్పుడే పుట్టిన పిల్లలకి సర్జరీస్ చేయడం, పీడియాట్రిక్ సర్జరీస్ చేయడం లాంటివి యాడ్ అయ్యాయి. దీంతో పాటు ముందస్తు డెలివరీ విభాగాన్ని నేను చూసుకుంటాను అన్నమాట. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులు మిగతావన్నీ నేను చూసుకుంటాను. అది కాకుండా ఫీటల్ మెడిసిన్ అంటే పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన ఇబ్బంది ఏమన్నా ఉంటే అది ముందస్తుగానే గ్రహించగలిగే టెస్టులు, ఆధునిక పరికరాలు నాతో ఉన్నాయి. థ్యాంక్ యూ. గారు కూడా వచ్చి ఈ నూతన భవనాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా భావిస్తున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జగిత్యాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభించారు. 22 లక్షల రూపాయల విలువ గల అత్యాధునిక నూతన ఉచిత అంబులెన్స్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారికి, సహచర శాసనసభ్యులు మిత్రులు చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ రవిశంకర్ గారికి, గౌరవ PMLHO గారికి, చొప్పదండి మల్యాల 2 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు,
పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లు, ఈఎస్ఎస్ చైర్మన్లు, సర్పంచులు, అధికారులు, ఈఎంఆర్ఐ జీవీకే ఈఎంఆర్ఐ జిల్లా కోఆర్డినేటర్ రవీందర్ గారు, వారి సిబ్బంది, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ 108 అనే కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో జరిగినా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని నిరంతరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తూ ఈ పేషెంట్స్ ఎవరైతే యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళను ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అదే ఈఎంఆర్ఐ సంస్థ ద్వారా ఇప్పటికి కూడా కొనసాగిస్తుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కరోనా సందర్భంలో పేషెంట్లను తరలించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రైవేట్ అంబులెన్స్ల వారు ఒక్కొక్క పేషెంట్ తరలించడానికి కరీంనగర్ తరలించడానికి జగిత్యాల 10,000 రూపాయలు తీసుకున్న రోజులు కూడా మనం చూసినాం. అటువంటి సందర్భంలో ప్రీతం నాయకుడు కేటీఆర్ గారికి ఒక గొప్ప ఆలోచన వచ్చి వారి పుట్టినదినం నాడు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం పెట్టి ప్రజాప్రతినిధులను వారి శ్రేయోభిలాషులను అంబులెన్స్లు ఇవ్వడం అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వివిధ ప్రాంతాలలో కూడా ఇచ్చినాం. అప్పుడు నేను కూడా ఇంతకుముందు సోదరు చెప్పినట్టు ఇవ్వడం, మనం ఇస్తున్న దాన్ని చూసి ఇద్దరు మిత్రులు వీరభద్రుని లక్ష్మణ్, విజేందర్ అని రాయకల్ నుంచి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో 20 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ ఆరోపించారు. పేదలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే బాపురావు రాథోడ్ బలవంతంగా ఈ పట్టాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు, పాలకులు స్పందించి రాళ్లగుట్టలతో నిండియున్న ఈ స్థలాన్ని చదును చేసి అన్ని సౌకర్యాలను సమకూర్చాలని, పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి దళితులకు, బీసీలకు, మిగతా గ్రామంలో ఎవరికైతే నివాసం ఉండడానికి స్థలం లేదో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి ఇండ్ల పట్టాలు ఇచ్చింది. ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యత ఆ స్థలాన్నంతా కూడా చదును చేసి అక్కడ కరెంటు సౌకర్యం, నీళ్ళ సౌకర్యం, మిగతా రోడ్ల సౌకర్యం అంతా కూడా చేసి లబ్ధిదారులకు స్థలం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అప్పుడు ఇండ్ల స్థలాలు కేటాయించినటువంటి ప్రదేశం మొత్తం రాళ్ళు రప్పులతో నివాసానికి ఉండడానికి అనుగుణంగా లేకున్నప్పటికీ ఇది ఎప్పటికైనా ప్రభుత్వం మాకు ఇదంతా కూడా చదును చేసి ఇవ్వకపోతుందా, మేము చదును చేసి ఇచ్చిన తర్వాత ఈ స్థలంలోనే ఇల్లు కట్టుకుందామని ఇక్కడి ప్రజలంతా కూడా ఆశతో ఉండే. తీరా ఇక్కడ రోడ్డు పనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళని, మిగతా మోరాన్ని అంతా కూడా వినియోగించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొంత చదునైనాక మాకు ఇచ్చినటువంటి భూమిలో మేమే ఇండ్లు కట్టుకుంటాం అని ఇక్కడ ఉన్నటువంటి దళితులంతా, మిగతా కులాలంతా కూడా అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు ఫలితం రాలేదు. ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరికి ఇండ్లు కట్టిస్తలేదు. కనీసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను కూడా మీరు రద్దు చేసి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే మీరు ప్రజలకు మంచి చేయడానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా, లేదా ప్రజలకు మంచి చేయడానికి మీకు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించిండ్రా, లేదా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి మీకు ఓట్లేసి గెలిపించిండ్రా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ కజ్జర్ల గ్రామస్తులందరి తరఫున, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి బాపురావు రాఠోడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, స్థానిక సర్పంచ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మానవతా దృక్పథంతో ఆలోచించండి. రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలుగా మా పార్టీకి ఓటెయ్యలేదని, లేదా మాకు గౌరవం ఇవ్వలేరని, మాకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదని ఆ వాడకట్లలో మేము వాళ్ళ పనులు చేయం, మీకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా కూడా మేము పట్టించుకోమనే తీరు ఏదైతే ఉన్నదో ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు?
గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో మేము ఇల్లు కట్టుకుంటామనే వాళ్ళు మాట్లాడితే ఇది వాళ్ళు చేసినటువంటి నేరమా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చాలా గొప్పగా చెప్తారు కదా, మేమంతా కూడా దళిత బాంధవులం, దళితులకు అన్ని రకాల. నిర్మల్ జిల్లా మూథోల్లో జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-19 క్రికెట్ టోర్నమెంటును తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి. క్రీడలతో యువతలో పోటీతత్వం ఏర్పడుతుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, ప్రముఖ వైద్యులు దామోదర్ రెడ్డి, ఎన్ఆర్ఐ బాజీరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన సీనియర్ క్రికెటర్స్ భైంసా నుంచి కానీ ముదోల్ నుంచి కానీ వారందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రేక్షకులు, తర్వాత ఏదైతే తెలంగాణ నార్త్ జోన్, సౌత్ జోన్, ఇవన్నీ ఇతర జిల్లాల నుంచి వచ్చేసిన ప్లేయర్స్, వారి క్యాప్టెన్స్, మరి పత్రికా విలేకరులు, ఛానల్స్ వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఉదయపూర్వక శుభాకాంక్షలు. మరి నిర్మల్ జిల్లాలోని ముదోల్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు మనం జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో, మండల లెవెల్లో ఆడేవారం. కానీ ఈ రోజున స్టేట్ లెవెల్ మరి చూస్తుంటే ఇప్పుడే అందరికి పరిచయం చేసుకున్నప్పుడు వారి జిల్లాల పేరు చెప్తే ఇంచుమించు 10 నుంచి 15 జిల్లాల ప్లేయర్స్ ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ క్రికెట్ గేమ్ ఏదైతే అండర్-19 ఇక్కడ ఆడుతున్నారో, ఆ తర్వాత మరి స్టేట్ లెవెల్లో సెలెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఉంటుంది. మరి చాలా సంతోషం. ఆ ఆపర్చునిటీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారు మరి ఇక్కడ ముదోల్కు కల్పించడం, మరి ఆ కల్పించడంలో అందరూ కూడా శ్రమపడి మరి బాధ్యత అనుకోండి. తర్వాత ఇతర ఓల్డ్ సీనియర్ క్రికెటర్స్ ఉన్నారు ఇక్కడ, వారంతా శ్రద్ధ చూపి మరి ముదోల్లో ఇట్లాంటి గేమ్స్ ఆడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాటితో పాటు ఓటు ప్లేయర్స్, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారు, మరి సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా కష్టపడి మరి వారి ఇక్కడ చేయడం చాలా సంతోషకరం. మరి క్రికెట్తో పాటు ఇతర గేమ్స్ కూడా మరి మన చూస్తుంటే మన నియోజకవర్గంలో గత 6 months నుంచి కనీసం ఒక 4 ప్లేయర్లు అక్కడ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది. కబడ్డీ ఆట కానీ, దాంతోపాటు ఇతర గేమ్స్లలో మన జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయ్యి, రాష్ట్ర లెవెల్లో సెలెక్ట్ అయ్యి, నేషనల్ గేమ్స్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. మరి వారు ఎంతో చాలా. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం బాలకృష్ణాపురం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, రాష్ట్ర ఆవోప అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జాతిపితకు క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చింతల నరసింహయ్య, శెట్టి పిఎస్సి డైరెక్టర్స్ రావణి, రామ్మోహన్, ఎంపీపీ శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ తుకారం నాయక్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జన్మనిస్తుంది అమ్మా నాన్న ఇచ్చిన జన్మను మళ్ళీ ఆ దేవుడు తీసుకుపోతాడు. ఒక్కటే గుర్తుంచుకోండి సోదరులారా, ఈ జన్మ పుట్టుకతోనే దేవుడు చావును రాసిండు. కానీ పుట్టుక చావు మధ్యలో నీకంటూ ఒక సార్థకత ఉండాలి. నువ్వంటూ 10 మందికి మంచి చేసి ఉండాలి. నీ చర్చ ఒక్క తరమన్నా చేసి ఉండాలి. నీ కుటుంబం అన్న నీ కొరకు సహప్రాలాడాలి. నీవు చస్తే నిన్ను మోయడానికి 10 మంది చేతులెత్తాలి. అలాంటి జీవితాన్ని గడపాలని ఇక్కడ ఉన్న యువకులందరినీ, మా వైశ్య సోదరులందరినీ ధైర్యంగా ముందుకెళ్ళండి. వైశ్య సోదరులారా, మీకు ఒకప్పటి కోటలం కాదు, ఒకప్పటి కోటలం కాదు, 10 మంది ఐకమత్యంగా ఉండండి. మన పైన జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోండి. ఐకమత్యంతో 4 కలిసి ముందుకెళ్ళండి. తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా సరే గ్రామాలలో అవరోధాలు లేకుండా, సంఘాలలో అవరోధాలు లేకుండా ఐకమత్యంతో మన జాతికి జరిగిన అన్యాయాన్ని అరికడుతూ మన జాతి, మన కుటుంబం, మన పిల్లలు, మన ఇళ్లను
సమకూర్చుకుంటూ పక్క వారికి సహాయం చేస్తూ గ్రామాలను సహాయం చేస్తూ గ్రామాల అభివృద్ధిలో పాలు పంచుకుంటూ కోమటోడురా ₹1 పెట్టినా వీళ్ళని కొనొచ్చురా అనే తీరి నానుడిని నిరాళం చేయాలి, దాన్ని నిలబెట్టాలి, అది నిరసనం చేయాలి. నిజమనే సామెత ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో వైశ్య సోదరులు తీసుకురావాలని మంచి సేవా కార్యక్రమాలతో అహింసావాదంతో మన జాతి పితలు చెప్పిన అహింసా మార్గంలో ప్రేమతో మనుషులను చూరగొని 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వంతో ముందుకెళ్లాల్సిందిగా ఈ ఆత్మకూరు వనపర్తి పట్టణ వార్య వైశ్య సోదరులందరినీ కూడా కోరుకుంటూ మరి నన్ను నిజంగా నేను ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ ప్రాంతం నాకు సంబంధించినది కాదు, అంటే ఈ ప్రాంతానికి నేను ఎప్పుడు కూడా రాలేదు. ఈరోజు మొదటగా వచ్చినాను. నా కల్లోకొట్టి పట్టణంలో సుమారుగా 4,000 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని నేను చదివించడం జరిగింది పోయిన 20 సంవత్సరాల కాలం నుండి. ఈ సంవత్సరం కూడా 450 మంది పిల్లలు నా దగ్గర తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తండ్రి చనిపోయిన పిల్లలు, కులాలకు మతాలకు సంబంధం లేదు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కు లయన్స్ క్లబ్ తిరుమలగిరి ఆధ్వర్యంలో స్మార్ట్ టీవీ బహుకరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ రాజిరెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. హై స్కూల్ కు టీవీ లేకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి టీవీ బహుకరించామని రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభా శ్రీనివాస్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, డాక్టర్ రామచంద్ర గౌడ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పెట్టినాం సార్ ఆన్ అయితే సార్ సర్పంచ్ శోభారాణి గారు మరియు విద్యా కమిటీ చైర్మన్ వారు లింగయ్య గారు, మా తోటి మిత్రులు, బాడీ సభ్యులు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల వారి ఆధ్వర్యంలో టీవీ బహుకరణ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్, స్టాఫ్ మిత్రులు, పాలకుర్తి క్లబ్, ముత్తారం క్లబ్, తిరుమలగిరి క్లబ్ మిత్రులు, అది ఉపాధ్యాయులకు, పాత్రికేయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారి పిల్లలకు మీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి మంచి స్ట్రెంగ్త్ ఉన్నారు ఈ స్కూల్లో. అంటే ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క ఇక్కడ క్వాలిటీ అవన్నీ కూడా మీరు చూడవచ్చు. వాటితో పాటు పెన్ డ్రైవ్ కూడా సర్పంచ్ సార్ రండి, సర్పంచ్ మేడం మేము పెట్టిపోతే కానీ కాపాడాల్సింది. థ్యాంక్ యూ. నాకు చెట్టు పెట్టి ఇచ్చే అవకాశం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయ వార్షికోత్సవ సందర్భంగా అయ్యప్ప మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. కేరళ గురుస్వామి నంబూద్రి రాజగోపాల్ అయ్యర్ ఆధ్వర్యంలో మూల విరాట్కు పంచామృతములతో అభిషేకం చేశారు. తాంత్రిక పూజలతో మహాపడి పూజ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దీక్షాపరులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీసాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెన్నమనేని నివేదిత కృష్ణారావు, వైస్ చైర్మన్ చెన్నమనేని హనుమంతరావు, ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, స్వామి, భక్తులు పాల్గొన్నారు. యశోదమ్మ నీ కొడుకు ఏడి,
యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, ఎక్కడో ఉన్నాడని, ఎక్కడో ఉన్నాడని, యాడో దాగాడని, యాడో దాగాడని, పిలిచిన పలకడు వెతికిన దొరకడు. శరణం అయ్యప్ప. పాడేది కరెక్ట్ పాడండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప, చిన్నారి వాడివే అయ్యప్ప, చిన్ని వాడివే అయ్యప్ప, చిన్నారి వాడివే, చిన్ని చిన్ని వాడివే అయ్యప్ప, చిన్నారి వాడివే అయ్యప్ప. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలోని హనుమాన్ మందిరంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠించారు. బోర్డు శాసనసభ్యులు రాథోడ్ బాపురావు పాల్గొని పూజలు చేశారు. భక్తి భావన అనేది మనిషిని మానసికంగా శారీరకంగా దృఢపరుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. విలువలతో కూడిన ఆర్థిక కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజ్య నారాయణ్ మహారాజ్, మందిర పీఠాధిపతి గోపాలకృష్ణ, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఋషులు మునులు ఈ భూమి మీద, పవిత్ర భూమి మీద జన్మించి మనకు అనేక సందేశాలు, అనేక మార్గాలు చూపిన రోజులు మనం గతంలో చరిత్రలో చూస్తా ఉన్నాం. కానీ ఇప్పటి కూడా నారాయణ మహారాజ్ లాంటి వారు, మరి పీఠాధిపతి లాంటి వారు సంతుల రూపంలో, బాబా రూపంలో మనకు అనేక విషయాలు తెలియజేస్తా ఉన్నారు. వారు దీపం లాంటి వారు. దీపం మొంబత్తి అనేది ఉంటది, అది తనకు తాను కరుగుతూ ఇతరులకు వెలుగు ఇచ్చే మరి ఆ పని మన సాధు సంతులు చేస్తారు. ఈ భారతదేశం సాధు సంతుల దేశం కాబట్టి, పురాతన నుంచి వస్తున్న సంస్కృతి కాబట్టి, ప్రతి వాడకు, ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్ అనేది చాలా అవసరం కాబట్టి, ప్రతి విషయాన్ని మన మీద వస్తే కొన్ని కష్టాలు, బాధలను ఆ హనుమంతుడు తన కాళ్ళ కింద తొక్కేస్తాడు కాబట్టి, తన భయంకే ఏ రోగాలు కూడా రావు కాబట్టి, అందుకే మనం హనుమంతుడికి పూజిస్తాము. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సర్పల్లి తాండాలో నిర్మించిన నూతన ఆలయంలో జగదాంబదేవి విగ్రహ ప్రతిష్టాపన, జాతర బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ చందర్ నాయక్ తెలిపారు. జాతర సందర్భంగా దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు తాండావాసుల సహకారంతో అన్నదాన సత్రం ఉంటుందని కమిటీ చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజుకి రెండో రోజు శ్రీకొండ మండలం సర్పల్లి తండా పెద్దవాళ్ళు గ్రామం. అయితే ఈరోజు ఏర్పాటు చేసినాం. ఈరోజు కూడా స్వాములందరూ అధిక సంఖ్యలో వచ్చారు. ఇక్కడ చుట్టూ చిన్నవాళ్ళగోడు, కొండూరు, సిరికొండ, పెద్దవాళ్ళగోడు, గడుకోలు మండలం నుంచి, సర్పల్లి మండలం నుంచి కూడా ఆ యొక్క స్వాములందరూ వచ్చారు. ఈరోజు నాకు దీక్ష ఏర్పాటు చేసినాం. మరియు విగ్రహ ప్రతిష్టాపనకు మా గురుగారు కూడా, మా దైవమైన గురుగారు కూడా గౌరవదేవి నుంచి బయలుదేరారు. ఇప్పటికే నిర్మల్ దాటిందట. మా గురువు కూడా బాబు సింగ్ మహారాజ్ వస్తారు. అలాగే ఎమ్మెల్యే సార్ కూడా, కవిత మేడం కూడా ఇక్కడికి విగ్రహ ప్రతిష్టాపనకు పాల్గొంటారని అన్నారు. రావడం కూడా జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క గుడికి ఇక్కడ వచ్చి ఎక్కువ సంఖ్యలో అందరూ ఆతురుగా వెళ్ళారని మనం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరి గ్రామానికి చెందిన ఆదివాసీ సర్పంచ్ తొడసం భీమరావు తన వైకల్యంను లెక్క చేయకుండా తమ గ్రామంలో నెలకొన్న సమస్యలపై పాదయాత్ర చేపట్టారు. తమ గ్రామం నుండి దాదాపు 30 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. గ్రామంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రామ ప్రజలు మాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, నిత్యం సమస్యలపై ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈ పాదయాత్రలో ఉప సర్పంచ్ సుజాత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటికీ అవి పూర్తి చేయలేకపోతున్నారు. అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గ్రామ ప్రజలందరూ కూడా నిలదీస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలకు మరి గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో, అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా అవసరం ఉంది. కొత్త రేషన్లు ఏవైతే ఉన్నాయో, పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసము పలుమార్లు మేము కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందజేసినప్పటికీ కూడా ఇప్పటికీ 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు స్పందన అనేది రాకపోవడంతో ఈ
పాదయాత్ర ప్రారంభించాము. ఈ పాదయాత్రలో మాపై దయా జాలి గుణము అనేది మాపై జాలి చూపి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని కాబట్టి ఖచ్చితంగా మేము ఈరోజు కామగిరి నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మనవరాలి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యేలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మక్తలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మెకానికల్ యూనియన్ ఐడి కార్డులను ఎస్ఐ వెంకటేష్ చేతుల మీదుగా యూనియన్ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ప్రతి పనికి గుర్తింపు అనేది అవసరమని ఎస్ఐ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఐడి కార్డు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రతి యూనియన్ ఐడి కార్డులు వేయించుకోవాలని సూచించారు. మెకానికల్ యూనియన్ ఆలోచన విధానాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ యూనియన్ అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షులు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి ఇందోజ్, రాజేష్, కోశాధికారి రామాచారి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చూడండి. ఓకే సార్, ఓకే 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 సార్, ఓకే ఓకే సార్. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఓకే సార్, ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే క్లాస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో నియోకేర్ హాస్పిటల్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్. జగిత్యాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం, అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు. ఆదిలాబాద్ లో పేదల స్థలాలు కబ్జా, ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు.
పోటీలు, టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.